జగిత్యాల జిల్లా ఆర్టీసీ డిపోలో డ్రైవర్లు నిరసన చేపట్టారు. బస్సులో సెల్ ఫోన్ అనుమతించకపోవడంపై వలస ఇంటి దగ్గర కావాల్సిన సమాచారం గానీ టిఫిన్ బాక్స్ గానీ సమయానికి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే డ్రైవర్ చేతిలో అనుకోకుండా ప్రమాదం జరిగితే ఆ డ్రైవర్ ను 6 నెలలు మాత్రమే విధుల నుండి తప్పించాలి. కానీ జగిత్యాల డిపోలో 2 సంవత్సరాలైనా డ్రైవర్లను విధుల్లోకి తీసుకోకపోవడం లేదని ఆరోపించారు. ఇక డిపో మేనేజర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫైజల్ రమన్ గౌడ్ అనే డ్రైవర్ ను స్టేషన్ కు తరలించారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అయినా కానీ వాటి గురించి మేము ఎన్నిసార్లు పోయి డిఎం మేడం కలిసినాము, కరీంనగర్ ఆర్ఎం సార్ కలిసినా కానీ మాకు పైన నుంచి ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మేము మాకు పైన చెప్పిన దాన్ని బట్టి మేము చేస్తాం తప్ప మా చేతులు వేయలేదని వాళ్ళ చేతులు ఎత్తేస్తున్నాం. ఇప్పటికే 10 సార్లు కలిసినాం. మేడం మా పరిస్థితి ఇప్పుడు మాకు ఇంటికాడ కూడా ఫోన్ లేకపోతే మాకు ఇంటికాడ జరిగే విషయాలు కూడా మేము తెలుసుకోలేము మేడం. మాకు కూడా డ్యూటీలో ఏదైనా ప్రాబ్లం అయినా యాక్సిడెంట్ అయినా కానీ మేము ఏం చెప్పుకోలేని పరిస్థితి. మా దగ్గర చూపించుకోవడానికి ఎవిడెన్స్ కూడా లేకుండా అయిపోతుంది మేడం. ఫోన్ లేకుండా అంటే మాకు అవన్నీ ఏం తెలియదు. మాకు పైన చెప్పారు కాబట్టి మేము అది చేసుకున్నాం, అది అని అంటారు. ఇంకోటి ఓవర్లోడ్ సమస్య బాగుంది మాకు ఫ్రీ అయిన అప్పటి నుంచి. 50 నుంచి 60 మంది ఎక్కే ఒక బస్సులో 150, 160 మంది 3 బస్సుల మంది ఒకటే బస్సులు ఎక్కిన తర్వాత మాకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. యాక్సిడెంట్ అనేది ఎవరు కూడా కావాల్సి చేయలేరు. ఏదో జరిగినప్పుడు దానికి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి